రవ్వ దోశ తినాలని ఉందా? అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టాంట్ బియ్యం పిండి రవ్వ దోశ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మిక్సింగ్ బౌల్ లోకి 1.5 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బియ్యం పిండి బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న వెంటనే ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బియ్య పిండి ఉండలు కట్టే ఛాన్స్ ఉండదు. ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఒక పావు గంట వరకు నాననివ్వాలి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా లూజ్ గా ఉండాలండి బ్యాటరు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని లైట్ గా ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయ రబ్ చేసి ఈ విధంగా రవ్వ దోశ మాదిరిగా వేసి ఒక 2-3 స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోండి. ఒక సైడే బాగా రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దోశని ఒక సైడే దోరగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి. పల్లి చట్నీతో తింటే ఈ దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయండోయ్.